టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఒక్కరోజులోనే కమ్మిన్స్ సేన 400 పైగా పరుగులు చేసి రఫాడించింది. రోహిత్ సేనకు దడ పుట్టించింది. 2 మార్పులతో బరిలోకి దిగిన టీమిండియాకి టాస్ గెలవడం తప్ప ఈ మ్యాచ్లో ఏ ఒక్కటి కలిసి రాలేదు. హర్షిత్ రాణా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ కానీ, అశ్విన్ స్థానంలో వచ్చిన జడేజా కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా జడేజా అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకుని కొంప ముంచాడు. ఇక ఆకాష్ దీప్ ఎఫెక్టివ్గా బౌలింగ్ చేసినా వికెట్ దక్కించుకోలేకపోయాడు. మొదటి మ్యాచ్లో ఆకట్టుకున్న వాషింగ్టన్ సుందర్ని కాదని జడేజాని ఎందుకు జట్టులోకి తీసుకున్నారో అస్సలు అంతుచిక్కడం లేదు. యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత తప్పో జడేజా బౌలింగ్ గమనిస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ని నిలువరించడంలో జడేజా పూర్తిగా విఫలమయ్యాడు. మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి సెషన్లోనూ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ గబ్బా వారి కంచుకోట అని ఆసీస్ మరోసారి నిరూపించింది. చివరి 2 రోజులు వర్షం పడే సూచన ఉండడంతో మ్యాచ్ డ్రా అవ్వకూడదనే ఉద్దేశంతో ఆస్ట్రేలియా జట్టు దూకుడుగా ఆడుతూ భారత బౌలర్లపై ఎదురుదాడి చేసింది. ముఖ్యంగా బ్రిస్బేన్ టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 115 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను హెడ్ అందుకున్నాడు. హెడ్కు ఇది 9వ టెస్టు సెంచరీ. అంతేకాదు ఈ బీజీటీ సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి టీమిండియాకి సింహ స్వప్నంలా మారాడు. ఈ రోజు మ్యాచ్ని గనుక గమనిస్తే టీమిండియా ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్తో ఆడుతుందా అన్న అనుమానం కలుగుతుంది. బూమ్రా తప్ప మరే ఫాస్ట్ బౌలర్ కూడా వికెట్లు తీయలేకపోతున్నారు. బూమ్రా వేస్తేనే వికెట్ వస్తుందన్నట్లు తయారైంది మన జట్టు పరిస్థితి. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ట్రావిస్ హెడ్ గత WTC ఫైనల్ నుండి టీమిండియాపై ప్రతి సిరీస్లోనూ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నప్పుడు మన జట్టు ఎందుకు అతన్ని అడ్డుకోవడానికి సరైన ప్రణాళికలు రచించలేకపోతుందో అర్థం కావడం లేదు. ఈ రోజు మ్యాచ్లో కూడా హెడ్ ఇబ్బంది పడుతున్న ఏరియాలో బౌలింగ్ చేసి అతన్ని ఇరకాటంలో పెట్టడంలో మన బౌలర్లు ఫెయిల్ అయ్యారు. బూమ్రా తప్ప మిగతా ఏ బౌలర్ కూడా కన్సిస్టెన్సీగా ఒకే లైన్ అండ్ లెంగ్త్లో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేకపోతున్నారు. బూమ్రాలో ఇంతటి టాలెంట్ ఉన్న కారణంగా 150 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ కూడా బూమ్రాకి తన వికెట్ సమర్పించుకోక తప్పలేదు. ఇదే క్రమంలో బూమ్రా మరోసారి 5 వికెట్లు తీసి ఆసీస్కి తన తడాఖా చూపించాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సిరీస్లో 9 సార్లు 5 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా అగ్రస్థానంలో బూమ్రా నిలిచాడు. ఈ మ్యాచ్లో బూమ్రా కేవలం 72 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఈరోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13.2 ఓవర్ల ఆటను మాత్రమే ఆడడం జరిగింది. ఇక 28 పరుగుల ఓవర్ నెట్ స్కోర్తో రెండో రోజు మ్యాచ్ ప్రారంభించిన ఆసీస్ జట్టుకి ఆరంభంలో టీమిండియా అడ్డుకట్ట వేసినట్టు కనిపించినప్పటికీ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకి చుక్కలు చూపించారు. 75 పరుగులకు 3 వికెట్లు కోల్పోయి ఆరంభంలో కొద్దిగా తడపడిన ఆస్ట్రేలియా జట్టు ఆ తర్వాత నుండి ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కారణంగా గేర్ మార్చి సూపర్ వేగంతో దూసుకెళ్లిపోయింది. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా 21 పరుగుల వద్ద వికెట్ కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక ఆ వెనువెంటనే మెక్స్పీనీ రూపంలో ఆస్ట్రేలియా 2వ వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మెక్స్పీనీ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇక స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ కొద్దిసేపు నిలకడగా ఆడినట్టు కనిపించినప్పటికీ 75 పరుగుల వద్ద ఆస్ట్రేలియా 3వ వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్ నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో స్లిప్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. అయితే ఇక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. ఆరంభంలో టీమిండియా ఆధిపత్యం చలాయించినట్టు కనిపించినప్పటికీ ట్రావిస్ హెడ్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి ఇండియా బౌలర్లను హడలెత్తించాడు. అతడికి తోడుగా స్టీవ్ స్మిత్ కూడా చాలా రోజుల తర్వాత ఫామ్లోకి వచ్చాడు. హెడ్కి చక్కటి సహకారం అందిస్తూ ముందుకు దూసుకు వెళ్లాడు. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ మరోసారి భారత్కు తలనొప్పిగా మారాడు. ఈ క్రమంలో ఇద్దరు 200కి పైగా భాగస్వామ్యం నెలకొల్పడమే కాదు, చెరో సెంచరీ చేసి అదరగొట్టారు. అయితే కొత్త బంతి అందుకున్న తర్వాత మళ్లీ బూమ్రా తన మ్యాజిక్ను చూపించాడు. 101 పరుగులు చేసి క్రీజులో పాతుకుపోయిన స్మిత్ ని అవుట్ చేశాడు. దీంతో 241 పరుగుల అద్భుత భాగస్వామ్యానికి తెరపడింది. అయితే గత సంవత్సరంగా పరుగులు లేక ఇబ్బంది పడుతున్న స్మిత్ కు మన బౌలర్లు దగ్గరుండి పరుగులందించారు. ఇది స్మిత్ కు 33వ టెస్టు సెంచరీ కావడం గమనార్హం. ఇక 160 బంతుల్లో 152 పరుగులు చేసిన హెడ్ చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసిన తర్వాత బూమ్రా వేసిన అద్భుత స్పెల్ కి వికెట్ సమర్పించుకున్నాడు. అయితే ఆసీస్ మాత్రం వికెట్లు పడినప్పటికీ 4 పరుగుల రన్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ అదరగొట్టింది. సిరాజ్ చాలా కష్టపడి ఎట్టకేలకు కమ్మిన్స్ ని 20 పరుగులకు అవుట్ చేశాడు. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి స్టార్క్ 7 పరుగులతో, క్వారీ 45 పరుగులతో క్రీజులో ఉన్నారు. హెడ్, స్మిత్ ఆడిన బీభత్సమైన ఇన్నింగ్స్ కారణంగా ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది.
ఆస్ట్రేలియా దూకుడు చూస్తుంటే త్వరగా 500 పరుగులు సాధించి టీమిండియాని ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్ ముగించేద్దామనే ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి టీమిండియా ఏమాత్రం ఒత్తిడిలోకి వెళ్లకుండా మన బ్యాటర్లు క్రీజులో సమయం గడపాలి. ముఖ్యంగా గబ్బా హీరో పంత్ మరోసారి తన హిట్టింగ్ పవర్ ఎంతో చూపిస్తూ ఆసీస్పై సెంచరీతో కదం తొక్కాలి. మరోవైపు ఆసీస్పై అద్భుత రికార్డు ఉన్న కోహ్లీ తన వింటేజ్ బ్యాటింగ్తో చెలరేగాలి. జైస్వాల్, రాహుల్ ఓపెనర్స్గా మొదటి మ్యాచ్లో చేసిన మ్యాజిక్ రిపీట్ చేయగలగాలి. రోహిత్ తన ఫామ్ని అందిపుచ్చుకోవాలి. ఇవన్నీ జరిగితేనే ఈ మ్యాచ్లో మనం గెలుస్తాం, లేదంటే గెలుపుని మర్చిపోవలసిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.